వెయిట్ లాస్ జర్నీలో బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటో తెలుసా? ఈవినింగ్ స్నాక్స్. చాలా మంది అనుకుంటారు ఈవినింగ్ స్నాక్స్ తింటే వెయిట్ లాస్ జర్నీ ఆగిపోతుందా అని. సో దాని వెనకల ఉన్న నిజం తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు మా దగ్గర 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ నడుస్తుందని. ఎవ్రీ మంత్ ఫస్ట్ ఆఫ్ ద మంత్ కి అండ్ 16th of the month కి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. వీఆర్ గివింగ్ కస్టమైజ్డ్ డైట్ ప్రోగ్రామ్స్ ఫర్ PCOS, PCOD, ఒబిసిటీ, థైరాయిడ్ అండ్ డయాబెటీస్. ఇప్పటికే థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ మా దగ్గర జాయిన్ అయ్యి హెల్తీగా బ్యాలెన్స్డ్ వేలో ఫుడ్ని తింటూ ఏ ఫుడ్ని మిస్ అవ్వకుండా ప్రతి ఫుడ్ని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళకు డైట్ ప్లాన్ అందజేస్తున్నాము. అన్ని ఫుడ్స్ని, అన్ని రెసిపీస్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా హెల్తీగా వెయిట్ లాస్ అవుతున్నారు. దాంతోపాటు ఒక ఫిజికల్ యాక్టివిటీని రెగ్యులర్గా చేస్తూ 7 to 8 hours స్లీప్ని మెయింటైన్ చేసుకుంటూ ఒక లైఫ్ స్టైల్, హెల్తీ లైఫ్ స్టైల్ పాటిస్తూ హ్యాపీగా వెయిట్ లాస్ అవుతున్నారనమాట. మీలో ఎవరైనా ఇలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ వెయిట్ లాస్ డైట్ ప్రోగ్రామ్ ఛార్జ్ వచ్చేసి 3000 per month. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆలస్యం ఎందుకు, నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. ఏంటి మేడం ఈవినింగ్ స్నాక్ అంటున్నారు, అది మా వెయిట్ లాస్లో బిగ్గెస్ట్ ఎనిమీ ఎలా అవుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. చాలామంది మీలో వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వాళ్ళల్లో వర్కింగ్ ఉంటారు, ఇంట్లో పని చేసి అలసిపోయి ఉంటారు. చాలామంది పొద్దున్న నుంచి బిజీగా వాళ్ళ లైఫ్ స్టైల్, షెడ్యూల్ అలా ఉండడం ద్వారా సాయంకాలం అయ్యే కొద్దీ మన బాడీలో న్యాచురల్గానే మనకు అలసట వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చూస్తాము, తొందరగా ఏది అవైలబుల్గా ఉంటే అది తినేద్దాము అని అనుకొని చాలామంది చాయ్ బిస్కెట్ అని, చాయ్లో ఎస్పెషల్లీ మళ్ళీ ఉస్మానియా బిస్కెట్స్ తింటారు. దాంట్లో ఎంత బటర్ ఉంటుంది, ఎంత మైదా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఎగ్ పఫ్ అని, వెజిటబుల్ పఫ్స్ అని, పునుగులు ఈజ్ ఫేవరెట్ ఫర్ ఎవ్రీవన్ కదా. ఒక్క ప్లేట్తో ఆపేస్తారా? ఒక్క ప్లేట్తో ఎవ్వరు కూడా ఆపరు. ఒక 2 ప్లేట్లు అయితే ఖచ్చితంగా తినేస్తారు. సో అలా బజ్జీలు ఇవన్నీ తింటూ వీటిలో అంతా ఏముంటుంది, హై కార్బోహైడ్రేట్, హై ఫ్యాట్స్ ఉంటాయి, కానీ 0 ఫైబర్. ఎప్పుడైతే మనకు ఒక స్నాక్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండదో అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఖచ్చితంగా ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువగా జరుగుతాయి. మన బాడీలో ఈ కార్బోహైడ్రేట్స్ అన్నీ వెళ్ళి ఫ్యాట్గా మారేసి మన లివర్ పైన, మన స్కిన్ కింద ఎక్కువగా ఫ్యాట్ డిపాజిషన్ జరుగుతుంది. అందుకే కదా మనం పొద్దున్న నుంచి చాలా మంది అనుకుంటారు, మేము మార్నింగ్ నుంచి చాలా బ్యాలెన్స్ డైట్ తింటున్నాము, ఫైబర్ తిన్నాము, గుడ్ ఫ్యాట్స్ తిన్నాము, ప్రోటీన్ తిన్నాము, బ్రేక్ఫాస్ట్లో కూడా ఇలానే తిన్నాము అని అనుకుంటూ ఉంటారు. కానీ మా వెయిట్ ఏమో తగ్గట్లేదు అని చాలా మంది బాధపడతారు. సో ఎవరైనా ఈ మిస్టేక్ చేస్తుంటే ఇప్పుడే స్టాప్ చేయండి. ఇలా తిన్నారు అనుకోండి, ఖచ్చితంగా ఇది మీ బాడీలో ఇన్సులిన్ స్పైక్స్తో పాటు ఫ్యాట్ స్టోరేజ్ని పెంచుతుంది. దాంతోపాటు మీ వెయిట్ లాస్ జర్నీ మధ్యలోనే ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి హెల్తీ స్నాక్స్ ఎలా పిక్ చేసుకోవాలి, ఏ స్నాక్స్ తినాలి అని మీకు ఇప్పటికే మీ మైండ్లో క్వశ్చన్ వచ్చేసి ఉంటుంది కదా. ఇలా మేము కూడా ఈవినింగ్ స్నాక్ ఇస్తాము, కానీ లిమిటెడ్ అమౌంట్లో ఇస్తాము. ఎలాంటి స్నాక్స్ ఇస్తాము అని అంటే హై ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉన్న స్నాక్స్ ఇస్తాం. అంటే ఫూల్ మకానా, నట్స్ కానీ లేదా ఒక ఫ్రూట్ తినమని చెప్తాము. ఇంకా అయితే నల్ల శనగలు ఉంటాయి కదా, వేయించిన శనగలు, అలా డిఫరెంట్ స్నాక్స్ ఇస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనం ఇలాంటి స్నాక్స్ తీసుకుంటామో, రోస్టెడ్ ఫూల్ మకానా ఎప్పుడన్నా రుచి చూసారా? ఒక్కసారి తిని చూడండి, దాంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. ఇలాంటి స్నాక్స్ పిక్ చేసుకున్నప్పుడు స్వీట్ పొటాటోని కూడా మనము ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో నేను స్వీట్ పొటాటో స్నాక్ ఎలా చేసుకోవాలో చెప్పాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోను ఒకసారి రెఫర్ చేయండి. అండ్ ఈ వేయించిన శనగలు ఉంటాయి కదా, అవి కూడా ఒక 25 grams to 30 grams, వేయించిన పల్లీలు, ఇవన్నీ తిన్నారు అని అనుకోండి, రోజుకొక స్నాక్ చప్పున మీకు మంచి ప్రోటీన్ లభిస్తుంది, గుడ్ ఫ్యాట్ మీ బాడీకి లభిస్తుంది,
ఫైబర్ కూడా అందచేస్తుంది. ఈ పల్లీలలో ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం? ప్రోటీనే కదా అని ఒక్కసారి ఆ ఉడకపెట్టిన పల్లీలలో ఆ ఆనియన్, టమాటో వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం నిమ్మకాయ అలా డ్రిజిల్ చేసుకొని తిన్నారు అంటే ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా? ఈ పునుగులు ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఒక వారం 10 రోజులు ఇలాంటి స్నాక్స్ ట్రై చేసి చూడండి. మీ పొట్ట లైట్గా, ఫిల్లింగ్గా అండ్ ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఎవరైతే మీ వెయిట్ లాస్ జర్నీలో ఇలా హెవీ స్నాక్స్ని తింటున్నారో ఇప్పుడు స్టాప్ చేసేసి ఈ హెల్తీ స్నాక్స్ని రిప్లేస్ చేసుకొని ట్రై చేసి చూడండి. ఆటోమేటిక్గా మీ వెయిట్ లాస్ ఎక్కడైతే స్ట్రక్ అయిందో అక్కడ నుంచి రీస్టార్ట్ అయ్యి హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు. మీలో ఎవరికైనా ఇలాంటి కస్టమైజ్డ్ ప్రోగ్రామ్స్ కావాలి, ఇలా హెల్తీ డైట్ తోటి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. ఆగండి, మీరు చేయాల్సింది ఇంకొకటి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే అండ్ థ్యాంక్ యూ.